వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ఇప్పుడైతే మనం జిమ్కి అయితే వెళ్తున్నాం. టైం కూడా ఏదైతే మనకు తెలీదు. సో అయితేనే మన పూకి 100 మందితో సమానం. మనం ఎట్లా నడిపిస్తున్నాం మీకు చూపిస్తా ఇప్పుడు బ్యాక్ కెమెరాతో. సో ఇది మన సెటప్. మనం వెళ్తున్నాం ఇప్పుడు జిమ్కి అయితే వెళ్తున్నాం. మార్నింగ్ కాదు, నైట్ అవుతుంది. సో జిమ్లో అయితే ఎవరు లేరు, మన తమ్ముడు ఉన్నాడు ఇట్లా. సో అక్కడ వెళ్ళి తమాషాలు చేద్దాం. టైం అయితే చూడవచ్చు మీరు, 12:13 అవుతుంది. సో మనం గాయస్ మనమైతే వచ్చేసాం జిమ్ కి. ఇక్కడ బైక్ పార్క్ చేసి ఇగో పక్కనే జిమ్ బోర్డు ఉంది, ఫిట్నెస్ స్టూడియో. సో పైన చూడొచ్చు టాప్ ఫ్లోర్ లో ఉంది. మనం 4th ఫ్లోర్ కి వెళ్ళాలి. సో ఇక్కడ చూడొచ్చు మనం యుద్ధాలు చేస్తున్నాం. గేట్ అయితే క్లోజ్ ఉంది, 12 o'clock ఎవరు గేట్ ఓపెన్ చేయరుగా, అందుకే మనం దూకెళ్తున్నాం. నింజా టెక్నిక్, మనం నింజాతో అయిపోతున్నాం. సో ఇప్పుడు మనోళ్ళు కూడా లోపల అట్లానే దూకుతాడు. సో చూడండి ఎట్లా దూకుతాడు ఆడు కూడా, బక్క ప్రాణం. చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చాయి. సో ఇక్కడ నుంచి మనం జిమ్ లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ మెట్లు చూడొచ్చు, లోపల లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ ఓపెన్ చేసి 4th ఫ్లోర్కి వెళ్ళి మీకు జిమ్ చూపిస్తా. జిమ్లో 4th ఫ్లోర్. అమ్మాయి లేరు రే. సార్ అది భయం వేస్తుంది, లిఫ్ట్ ఎక్కడ ఆగిపోతే మనకు కూడా ఆగిపోయినట్టే. వచ్చేసాం. సో లోపలైతే ఎంట్రీ ఇద్దామన్నమాట. నా అబ్బాయి ఇది అరుస్తూనే ఉంది. సో ఇక్కడ చూడవచ్చు మన కండల వీరుడు. హై గైస్, వెల్కమ్ బ్యాక్. సో జిమ్లో అయితే ఇదో మనోని రూమ్. సో ఇక్కడ చూడొచ్చు బుద్ధ స్టాచ్యూ అనుకున్నాం కానీ పెయింటింగ్ ఉంది. ఇదే అని సెటప్. కింద చూడొచ్చు ఒక చేప దిండు వేసుకొని పడుకుంటాడు రోజు. సో మనమైతే వచ్చేసినాం. జిమ్లో ఎవరు లేరు, మనమే ముగ్గురమే ఉన్నాం జిమ్లో. ఎందుకంటే మా తమ్ముడు ట్రైనర్ ఇక్కడ వచ్చి ఈడనే వర్కౌట్ చేస్తాడు పొద్దున్నే. సో ఇక్కడ మీరు డంబుల్ అయితే చూడొచ్చు. సో వెయిట్స్ అయితే 2.5 kgs నుంచి 40 kgs వరకు ఉంది లాస్ట్. సో మనకి వెయిట్స్ చూడొచ్చు. ఇది మనం నమస్తే. సో మనం కూడా వెయిట్ ట్రై చేద్దాం లేపనికి. ఇది మన వల్ల అయ్యే పనిలా లేదు కాబట్టి మనం వెనకాల వచ్చేసాం. సో మనోడైతే వెయిట్స్ కొడుతుంది అనమాట పంప్ అప్ చేయనికి. సో పంప్ చేసి మనం ఇక్కడ కొన్ని వీడియో క్లిప్స్ తీద్దాం ఆయనది. సో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడానికి కొంచెం పంప్ అప్ చేసిన బాడీని. సో ఇట్లా చేయడం వల్ల మన బాడీ కొంచెం పంప్ అయ్యి కట్స్ కనిపిస్తాయి అంతే. దానికోసమే మనం కూడా కొన్ని వెయిట్ లిఫ్ట్ చేద్దాం. చూడండి, వెయిట్ పెంచు. ఇవన్నీ వెయిట్ సరిపోదు మనకి. చిన్నప్పటి నుంచే కొడుతున్నాం జిమ్ అంటే. 40 kgs కొడుతున్నాయి కానీ వీడియోలో చూపాను. వీడియో బ్యాక్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? తమ్ముడు ఇంకొంచెం వెయిట్ తీసుకురానన్న. 2.5 kg ఒక్క చేతితో లేపుతారా అన్ని? 10 తీసుకురా, 10 మినిమం. నిజంగా తెచ్చేవు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. తీసుకురా. 7.5 10 తీసుకొచ్చినావా? 10 తీసుకొచ్చినారా వాడు? ఎట్లేస్తారా కొడుక? 7 పోయింది, డెడ్. మన వల్ల కాదు ఇది.
ఇతనైతే మన ట్రైనర్ ఈ రోజుకి ఒక్క నైట్లో 6 ప్యాక్స్ అయిపోవాలి 8 మినిట్స్ వీడియోలో. సో ఏమంటారు గైస్? సో చూడొచ్చు, ఇది మన బాడీ కండిషన్. టైట్ చేస్తుంది, కొంచెం నొప్పి అవుతుంది. నో పెయిన్ నో గెయిన్, జస్ట్ ట్రై. బాడీ అయితే ఉంది మనకు కొంచెం. సో నేను మా వాడు వచ్చేసి పుషప్స్ ట్రై చేద్దామని ఛాలెంజ్ చేశాడు. ఆయన చూడొచ్చు, మనం గాలికి ఎగిరేటట్టు ఉన్నాడు. మొత్తం బొక్కలే ఉన్నాయి బాడీ తప్ప. సో చూద్దాం ఎవరైతే ఎక్కువ చేస్తారో అని. సో నేనైతే 10 వరకు తీసిన, ఆడది కూడా చేయలే. మధ్యలో నుంచి వెళ్ళిపోతాడు చూడండి, వెళ్ళిపోయి వీడియో ఆఫ్ చేస్తాడు. సో ఇది మన పరిస్థితి ఇలా. సో చూడొచ్చు మీరు, మనమైతే ముగ్గురమే ఉన్నాం జిమ్లో. మొత్తం లైట్స్ ఆఫ్ ఉంది. సో ఇది మన జిమ్, ఒక మినీ టూర్ లాగా ఇప్పిస్తా. సో ఇది రాక్ అంటే తెలుసు కదా, WWE చూసే వాళ్ళకి తెలుస్తుంది. సో ఇది చూడొచ్చు, వీళ్ళిద్దరు ఇక్కడ ఉన్నారు. సో ఇలా మనకి మెషిన్స్ కూడా ఉన్నాయి లిఫ్టింగ్ చేయడానికి. సో లెఫ్ట్లో చూడొచ్చు మీరు, థ్రెడ్ మిల్స్ ఉన్నాయి. ఇంకా దీని రోప్స్ ఉంది. సో మనమైతే ముందుకెళ్ళి వెయిట్ మిషన్ ఉంది, వెయిట్ చూసుకుందాం మనం ఫస్ట్. సో వెయిట్ అయితే చూసుకుందాం. మన వెయిట్ వచ్చేసరికి 54 ఉంది. 55 అండి, ఒక వెయిట్ తగ్గింది. తిన్నే అనుకుంటాను బహుశా. సో ఇది బాక్సింగ్ థింగ్, మనం బాక్సింగ్ చేయొచ్చు ఇక్కడ. ముందుకెళ్ళి చూడొచ్చు, ఇది మనం, ఇది ఆ రూమ్ రెస్ట్ తీసుకోనికి. ఇక్కడ అందరూ ఈ రూమ్లో వార్మప్ చేస్తాడు, కానీ మనోడు ఈ రూమ్లో పడుకుంటుండవు. అదే స్పెషాలిటీ. సో పొద్దున్నే లేవాలిగా. చూడొచ్చు, మావాడు మళ్ళీ ఏదో తమాషాలు చేస్తుండు, వీడియో తీస్తే వచ్చేస్తాడు అంతే. సో మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. టైం అయితే 4:18 అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం బయటికి వెళ్దాం. సో ఇక్కడ చూడొచ్చు మెడల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెడల్ కొట్టేది మావాడే, ఆడే చెప్తాడు చూడండి. సో బాయ్ గైస్, అయితే వెళ్దాం గైస్. బాయ్, థ్యాంక్ యూ రాజీ. 4:20 అవుతుంది, 4:21. సో ఇప్పుడైతే లేచినాం మన జిమ్ నుంచి. సో ఇక్కడ నుంచి అయితే మనం వెళ్తున్నాం. మనకైతే తెలియదు ఎక్కడ వెళ్తున్నామో. ఇతనైతే నవ్వుతూనే ఉంటారు, పోరి చూస్తే వాళ్ళు నవ్వుతారు. సో ఇప్పుడు చాయ్ తాగడానికి అయితే పోతున్నాం. 4 o'clock సో ఇక్కడైతే మనోడు పెట్రోల్ వేయించుకొని మనం వెళ్దాం ఇప్పుడు చాయ్ తాగడానికి. మనం వెళ్తుంది లక్కీ రెస్టారెంట్, నాగోల్ వైపు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో వచ్చేసాము ఇక్కడికి. ఇది పొద్దున్నే ఓపెన్ అయింది. మనకి అన్ని లొకేషన్ తెలుసు, ఏడ ఓపెన్ ఉంటాయి, ఏడ క్లోజ్ ఉంటాయని. సో ఇక్కడైతే చాయ్ వేసుకొని ఈ నుంచి వెళ్దాం. చాయ్ అయితే వచ్చేసింది. మన వాళ్ళు వాటర్ తీసుకొనికి. సో వాటర్ తీసి వచ్చేలోపు మనం చాయ్ సిప్ చేద్దాం. సో వచ్చేసాను. వాటర్ కూడా లక్కీదే, బ్రాండింగ్ వేసి అమ్ముతారు. ఎందుకంటే బ్రాండింగ్ వేస్తే వాళ్ళకు కూడా పైసలు వస్తాయి కాబట్టి. ఇదే వాటర్ బాటిల్ ఎందుకంటారో తెలుసా? వాటర్ బాటిల్ కాబట్టి. సో మనోడైతే టేస్ట్ చేసి రివ్యూ ఇస్తాడు చాయ్ ఎట్లుందో. దానికంటే ముందు చాలా ఇంపార్టెంట్ పని అన్నాడు. ఏదో అని చూస్తే స్నాప్ పెడుతుండు ఈడియట్. అందరు తెలియాలిగా ఆడెక్కడ చాయ్ తాగుతాడో. అందరు అనుకుంటారు ఆ స్నాప్ చూసి, రేడు పొద్దున్నే పోతాడు రా అని. సో నవ్వుతుండో చాయ్ రివ్యూ ఇస్తాడు చూడు. మనం కూడా 2 సిప్ వేసుకొని సెల్ఫీ వీడియో పక్కన వాళ్ళు చూస్తారు. ఏదో కవరింగ్ కోసం ఇట్లా వీడియో తీసిన. చాయ్ అయితే తాగినాం. చాయ్ బాగానే ఉండే. మనకి ఇప్పుడు టైం అయితే 4:41 అవుతుంది. ఈడే మన పూకి అంటే ఆ పూకి కాదు, 100 మందితో సమానం. సో ఇవాళకి ఇంతే. కలుద్దాం ఇంకో నెక్స్ట్ బ్లాగ్లో. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, కీప్ లవింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.